గారు తీసుకోవాలనేటువంటి నిర్ణయం చేయటం దీన్ని మేము స్వాగతిస్తూ ప్రభుత్వాన్ని అభినందిస్తా ఉన్నాం. కాకపోతే ఇందులో ప్రభుత్వం ఈ సమస్యని వివాదాస్పదం చేయకుండా దీన్ని ఎంత త్వరితగతిన పరిష్కారం చేస్తే అంత మంచిదని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని సూచిస్తా ఉన్నా. ముఖ్యంగా ఒక విషయంలో గత ప్రభుత్వం రైతు భరోసానే లేకపోతే రైతు బంధు అని చెప్పారు. అదే సర్వరోగ నివారణి, దాంతో మొత్తం రైతులంతా రాజులైపోతున్నామని ప్రచారం చేశారు. దానివల్లనే ఇవాళ పెద్ద నష్టం వచ్చింది. ఎందుకంటే గతంలో అమలయ్యేటువంటి అన్ని పథకాలు ఇందాక చాలా మంది రైతు మిత్రులు చెప్పారు. విత్తనాలకు ఇచ్చేటువంటి సబ్సిడీని ఎత్తేశారు, ఇన్పుట్ సబ్సిడీని ఎత్తేశారు, యంత్ర పరికరాలు ఇచ్చేటువంటి సబ్సిడీ ఎత్తేశారు, డ్రిప్ ఇరిగేషన్కి ఇచ్చేటువంటి సబ్సిడీలు ఎత్తేశారు. అన్ని రకాలు, చివరికి పంటల బీమా పథకం కూడా రాష్ట్రంలో అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. లేదా రైతులకి గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు 0% ఇంట్రెస్ట్కి వడ్డీలు ఇచ్చేది, రుణాలు ఇచ్చేది. ఇది కూడా తీసేశారు. 3% సెంట్రల్ గవర్నమెంట్, 4% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది పూర్తిగా తీసేశారు. దీనివల్ల అందరూ కూడా ఏదో రైతు బంధుతోటి అంతా అయిపోద్ది అనేటువంటి ప్రభుత్వం ఇప్పుడు కూడా దాన్ని అదే పరిష్కారం అని చూడకుండా మిగిలినటువంటి పథకాలు, ముఖ్యంగా క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ఇప్పటికే వ్యవసాయ మంత్రి గారు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, దాని మీద స్టడీ చేస్తుండ్రు. త్వరితగతిన పంటల బీమా పథకాన్ని అమలు చేసే దానికోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. ఇంకోటి ముఖ్యంగా ఎన్ని ఎకరాలు రైతులకు ఇవ్వాలి, ఇది ఎవరికి వాళ్ళు గ్రామాల్లో కూడా ఇప్పటికీ మేము కూడా మా రైతు సంఘం తరఫున అనేక గ్రామాల్లో సమావేశాలు పెట్టి రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. రకరకాల ఇది వస్తుంది. కొంతమంది చిన్నకారు సన్నకారు, ఇవాళ సన్నకారు రైతు అసలు ఎన్ని ఎకరాలు అయితే చిన్న సన్నకారు రైతు అనేది కూడా ఎంత వ్యవసాయం ఎక్కువ చేస్తే అంత నష్టం వస్తుంది రైతుకి, ఎన్ని ఎకరాలు ఎక్కువ చేస్తే అంత. ముఖ్యంగా ఒకటి అందరికీ ప్రభుత్వ ఆలోచన, గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం పడావు భూములు దాదాపు రాష్ట్రంలో 1,53,00,000 ఎకరాలకి రైతు బంధిస్తే అందులో 25,00,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ భూములు లేదా కాలేజీలు పెట్టుకొని ఎకరాలు ఉంటే అవి కూడా పట్టా భూములుగా ధరణిలో పాస్బుక్లో ఉంటే వాళ్ళందరికీ ఇచ్చారు. ఇప్పుడు అది ఆ రాళ్లకి రప్పలకి రియల్ ఎస్టేట్ భూములు ఆ 25,00,000 ఎకరాలు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. దాన్ని తీసేస్తే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కూడా అదనపు భారం పడకుండా ఉండేటువంటి అవకాశం. దాన్ని తీసేసి దానికోసం రైతులందరికీ కూడా ఏకాభిప్రాయం ఉంటుంది. అందుకని దాన్ని త్వరితగతిన దాన్ని తీసేయచ్చు. ప్రభుత్వం దగ్గర లెక్కలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇవాళ మిగిలినటువంటి సాగు చేసేటువంటి భూములన్నిటికీ కూడా ఇచ్చేదానికోసం అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎన్ని ఎకరాలు అనేదానికి డెఫినేషన్ కూడా ఇప్పుడు మన ఇండియాలో 5 రకాలుగా భూమిని వర్గీకరణ చేశారు. 1 హెక్టారు లోపు ఉన్నటువంటి వాళ్ళని, అంటే 2 ఎకరాలన్నరకి లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ మార్జినల్ ఫార్మర్స్ అని, 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు చిన్నకారు రైతులని, 10 ఎకరాల వరకు సెమీ మీడియం అని, 25 ఎకరాల వరకు మీడియం అని, 25 ఎకరాలు పైన ఉన్నటువంటి వాళ్ళని బిగ్ ఫార్మర్స్ అని ఒక వర్గీకరణ ఆర్బీఐ నామ్స్ లో కూడా ఉన్నది. అందుకని దీని మీద ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చి ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులకి న్యాయం జరగాలి, అందులో ఎవరికి ఇది లేదు.